నాకన్నా ముందు మాట్లాడినటువంటి వక్తలు అనేకమైనటువంటి విషయాలు మాట్లాడారు. వాటి జోలికి వెళ్లకుండా ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీవ్రమైనటువంటి దాడులు ప్రత్యేకంగా దళితులపైన, ఆదివాసులపైన పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి మనం పదే పదే మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి కారణమైనటువంటి అంశం, ఈ దేశంలో మనిషిని మనిషిగా చూడకుండా నిరాకరించినటువంటి ఆర్ఎస్ఎస్ మనుదారవ సిద్ధాంతం పునాదులపైన పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మరింత వేగంగా ముందుకెళ్తూ ఉన్నాయి. ముందుకెళ్లడమే కాకుండా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పౌరులను, విద్యార్థులను తయారు చేస్తూ ఉన్నది. అయితే మనం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరము కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. కానీ దీర్ఘకాలికమైనటువంటి ఈ అంశాల పట్ల ఒక ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మాణం చేసుకోకపోతే భవిష్యత్తులో ఇంతకన్నా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి. నిన్ననే హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశంలో ఒక ఉన్నతాధికారులు అసలు భారత రాజ్యాంగం ఎట్లా పవిత్రమవుతుంది, రామాయణం మహాభారతమే పవిత్రమైనవి, భారత రాజ్యాంగం పవిత్రమైతే 106 సార్లు ఎందుకు దాన్ని సవరణలు చేయవలసి వచ్చిందన్నటువంటి మాట తెలంగాణ గడ్డ మీద ఉండి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ అధికారులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే మన కళ్ళకు కనపడకుండా ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఎంత తీవ్రంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వెలుతురులోనే ఇవాళ మనం ఈ సంఘము ఆ సంఘం అనేది కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కొరకు 100 ఏళ్ల ఉత్సవ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో తీవ్రమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం కొరకు ఇంకింత తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా ఎదిరించాలంటే ప్రజల్లో విస్తృతంగా విద్యార్థి యువకుల దగ్గరికి దీన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానంగా గ్రామీణ మారుమూల మండలాల సైతము ప్రతి ఆదివారం రోజు ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కొన్ని శాఖలను ఏర్పాటు చేసుకోవడం కొరకు ఒక విద్యార్థికి, ఒక యువకునికి పొద్దున 4 నుండి 6 గంటల దాకా ఒక 2 గంటల సమావేశానికి హాజరైతే 2000 రూపాయలు ఇచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా ఎస్సీ బీసీకి సంబంధించినటువంటి యువకులను ఆకర్షించే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. అంటే మన వాళ్ళే మన మీద దాడి చేసేటువంటి రకంగా ఆ భావజాలాన్ని వాళ్ళు మరింత కిందికి తీసుకెళ్తూ ఉన్నారు. మనలాంటి సంఘాలు ఇంకింత దీన్ని పెద్ద ఎత్తున ఒక లోతైనటువంటి చర్చ చేయడం మూలంగా, ఒక లోతుగా దీన్ని గ్రామీణ ప్రాంతంలో ఎవరి మీద ఎవరి కొరకు మనం ఉంటా ఉన్నాం, ఎవరు రక్షించుకోవాలన్న దానిపైన మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ వైపున తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మిత్రుడు వెంకటేష్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని దళిత హక్కుల పోరాట సమితిగా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూనే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తీసుకొని ఐక్య విద్యార్థి, యువజన, సామాజిక, కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈ జరుగుతున్నటువంటి దాడిని తిప్పికొట్టడం కొరకు ఐక్య ఉద్యమాల పోరాటాల వైపులో కూడా మనం సిద్ధం కావాల్సిందిగా కోరుతా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా జై భీమ్, లాల్ సలాం.